దేశవ్యాప్తంగా కంటోన్మెంట్ బోర్డుల్లో ఎన్నికలు లేకుండా పరిపాలన సాగుతుండడంపై ఢిల్లీ హైకోర్టు కేంద్ర ప్రభుత్వంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. 5 సంవత్సరాలకు పైగా ఎన్నికలు జరగకపోవడం ఒక ఎత్తైతే దానికి బదులుగా నామినేటెడ్ సభ్యులతో బోర్డులు నడపడం ప్రజాస్వామ్య ఆత్మకు విరుద్ధమని వ్యాఖ్యానించింది. దేశంలోని అన్ని కంటోన్మెంట్ బోర్డులకు తక్షణమే ఎన్నికల స్కెడ్యూల్ ప్రకటించాలని కేంద్రాన్ని హైకోర్టు ఆదేశించింది. దీంతో దేశంలోని కంటోన్మెంట్ బోర్డులకు ఎన్నికలు నిర్వహిస్తారా లేక వాటన్నింటినీ మున్సిపాలిటీలలో విలీనం చేస్తారా అనే దానిపై సందిగ్ధత నెలకొంది. దేశ భద్రత, పట్టణాభివృద్ధి రెండు కోణాల్ని కలిపే ప్రత్యేక పరిపాలనా వ్యవస్థలు కంటోన్మెంట్ బోర్డులు. ఇక్కడ 5 సంవత్సరాలకు పైగా ఎన్నికలు నిర్వహించడంలో విఫలమవడంతో పాటు ఎన్నిక కాని సివిలియన్ నామినేటెడ్ సభ్యులతో పరిపాలించడానికి పదే నోటిఫికేషన్స్ వస్తుండడంతో కేంద్ర ప్రభుత్వాన్ని ఢిల్లీ హైకోర్టు మందలించింది. దీంతో మెజారిటీ కంటోన్మెంట్స్ లో ఎన్నికలు జరగకపోవడంపై ఢిల్లీ, ఆగ్రా కంటోన్మెంట్లకు చెందిన సందీప్ తన్వర్, యోగేష్ కుమార్ కోర్టును ఆశ్రయించారు. దీంతో దేశంలో కంటోన్మెంట్ ఎన్నికలు 2015లో జరగ్గా బోర్డు సభ్యుల పదవీ కాలం 2020లో ముగిశాయని, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన వారు ప్రజలను పరిపాలించాలని ఈ కేసులో కేంద్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై అసంతృప్తి వ్యక్తం చేయడం చర్చనీయాంశమైంది. ఇక దేశంలో మొదటి అతిపెద్ద బతిండా కంటోన్మెంట్ బోర్డు తర్వాత సికింద్రాబాద్ కంటోన్మెంట్ రెండవ అతిపెద్దది. ఇక గ్రేటర్ హైదరాబాద్ లోని సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు అనేది సికింద్రాబాద్ ప్రాంతం యొక్క పౌర పరిపాలనా సంస్థ. ఇది భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. ఈ బోర్డు హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో ఉంది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలో 4 లక్షల జనాభాతో 8 పౌర వార్డులు కలిగి ఉంది. దేశంలోని అతిపెద్ద కంటోన్మెంట్ బోర్డులలో ఒకటి. పౌర సౌకర్యాలను నిర్వహించడంతో పాటు వీధులు, రోడ్లు, వంతెనలు, మురుగు కాలువలు, మూత్రాశయాలు వంటి పౌర మౌలిక సదుపాయాలను అందించడం, నిర్వహించడం ప్రధాన విధిగా కలిగి ఉంది. ఇక 2006 కంటోన్మెంట్ చట్టం సెక్షన్ 12 ప్రకారం ఎన్నికైన సభ్యులతో కంటోన్మెంట్ బోర్డులు కొనసాగాలని, మనం ప్రజాస్వామ్య సమాజంలో జీవిస్తున్నామని, మనకు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన పాలన ఉండాలని కోర్టు పేర్కొంది. అయితే కేంద్ర ప్రభుత్వం సెక్షన్ 13 కింద రాజ్యాంగాన్ని మార్చడానికి ఎన్నికలు నిర్వహించకుండా నోటిఫికేషన్ జారీ చేస్తోందని న్యాయమూర్తులు వ్యాఖ్యానించారు. ఎన్నికలు లేకుండా నామినేటెడ్ సభ్యులతో బోర్డులు నడపడాన్ని హైకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. ఈ విధానంతో ప్రజల ప్రాతినిధ్యం కోల్పోతుందని, పారదర్శకత, బాధ్యత తగ్గిపోతుందని కోర్టు తెలిపింది. ఎన్నికలు నిర్వహించకుండా పదే నోటిఫికేషన్స్ జారీ చేయడంపై కేంద్ర ప్రభుత్వాన్ని మందలించిన పరిస్థితి ఏర్పడింది. ఇక ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన బోర్డుల ద్వారానే బోర్డులు పనిచేయాలని చట్టం సూచిస్తున్నప్పుడు సెక్షన్ 13 కింద పదే నోటిఫికేషన్లు ఎలా ప్రకటించవచ్చో వివరిస్తూ తమ సమాధానాలను దాఖలు చేయాలని కేంద్ర ప్రభుత్వంతో పాటు డీజీడీఈకి నోటీసులు జారీ చేయాలని కోర్టు ఆదేశించింది. 2026 మార్చి 11 లోపు వారి నిర్ణయం వెలువరించాలని కోర్టు తెలిపింది. కంటోన్మెంట్ బోర్డుల పౌర ప్రాంతాలను సమీపంలో ఉన్నటువంటి మున్సిపాలిటీల్లో చేర్చాలనే పలు రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రతిపాదనలపై ఒప్పందం కుదరదని కారణంగా ఎన్నికలు ఆలస్యం అయ్యాయని కేంద్ర ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. కోర్టు జోక్యం చేసుకుంటూ కంటోన్మెంట్ బోర్డు పరిపాలనలో ప్రజాస్వామ్య వ్యవస్థ తప్పనిసరి అని, దీనికి ఎన్నికలే ప్రాతిపదిక అని తెలిపింది. ఆలస్యం లేకుండా ఎన్నికల స్కెడ్యూల్ ప్రకటించాలని, దేశంలోని 60 కంటోన్మెంట్స్ లో పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించాలని కేంద్రాన్ని హైకోర్టు ఆదేశించడంతో చర్చకు దారితీసింది. ఇక దేశంలో ఉన్న కంటోన్మెంట్ ఎన్నికల నిర్వహణలో పెద్ద మార్పుకు దారితీసేలా ఢిల్లీ హైకోర్టు తీర్పుకు ప్రాధాన్యత సంతరించుకుంది.